కొమరక్కపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గత 4 ఏళ్లుగా కొమరక్క లైంగికంగా వేధిస్తోందని అసిస్టెంట్ శ్రీనాథ్ తెలిపారు. అందుకే తన స్నేహితులు దాడికి ప్రయత్నించినట్లుగా చెప్పారు. 2 ఏళ్లుగా అసభ్యకర వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పారు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతోనే బంగారం పోయిందని అక్రమ కేసు పెట్టాడని శ్రీనాథ్ ఆరోపించాడు. తన మాట వినలేదని దాడికి కూడా పాల్పడ్డారని చెప్పారు. శ్రీనాథ్, మాది కాస్టేజ్గూడెం గ్రామం, మండల్ పరుపునగర్, జిల్లా రంగారెడ్డి. నన్ను గత 4 సంవత్సరాల నుంచి కొమరక్క వాళ్ళ ఛానల్ యాక్టింగ్ చేసేది. గత 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి బాగా మెసేజ్లు గలీజ్ మెసేజ్లు పెట్టి, ఇంకా ఎట్లా అంటే మరి పూర చెత్త మెసేజ్లు పెట్టి చేసేది. ఇంట్లో చూసినప్పుడు వచ్చి మీనే వాడడం కానీ అలా చాలా చేశాడు. ఇంకొకటి మనకు ప్రూఫ్స్ ఏంటంటే ఈ మెసేజ్ కన్నా ఏంటంటే ఇంకా గలీజ్గా మొన్న సండే రోజు నేను షూటింగ్ అని చెప్పి ఇక్కడ కిడ్నాప్ చేశాడు, ఏదో బోరుగడ్డ కదా. ఇక మాట్లాడుతుంటే బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆయన వచ్చి ఇక్కడికి ఒక ఆయన వచ్చి ఇక కొట్టారు సార్, బాగా కొట్టారు సార్. కొట్టినాక ఏమైంది, కిందికి గుంజినాక బాగా కిందేసి నలిచినాక చివరికి రక్తం వెళ్ళింది సార్. అప్పటికి చివరికి రక్తం వెళ్ళినాక ఏమైంది, అన్న రక్తం వెళ్తుంది కొన్ని నీళ్ళు అనుకుంటే నీళ్ళు కూడా వేయలేరాలి. కొంచెం ముందుకు వెళ్తుంటే మళ్ళీ చిట్కేసి ఏమన్నాడు, కొట్టిన ఎవరికి అని చెప్తే మా ఇంట్లో పత్రాలు బంగారం కేసు పెట్టిపోతారు కదా ఆయన అంటే నేనేమనుకున్నా, ఆమె కొట్టింది ఎవరికి తెలియదు. 10 తులాల బంగారం అంటే మళ్ళీ ఏం చచ్చిపోతుంది, మేము లేని వాళ్ళమని నేను అనుకున్నాను సార్. నా కొడుకుకు పానగండం, ఇప్పుడు కొమరమ్మ వల్ల నా కొడుకుకు ఒక గండం ఉంది, సంపతనాన్ని బెదిరించిండంట. ఇప్పుడు ఈయన మళ్ళీ కేసు వేసిండు. మళ్ళీ ఇప్పుడు నా కొడుకుకు ఇప్పుడు ఆయన వల్ల కూడా మళ్ళీ సంపతాన్ని కేసు రాపిస్తుండంట. మళ్ళీ ఆయన ఏం జరిగినా కొమరమ్మ బాధిస్తని నా కొడుకుని ఇంకా సంపాలి అని ఎప్పటికున్నా నేను దాన్ని విడవనని చూసుకుంటుండంట. ఇప్పటికే మందాయిండు తొలుతా. ఇప్పుడు తొలితో సార్ మందాయిండు. ఓసారి 12 గంటల రాత్రి టార్చర్ పెడితే అప్పుడు వచ్చి జ్వరం వస్తే 10-15 వేలు ఖర్చు పెట్టుకున్నా. అప్పుడు పానగండం 2 గండాలు పోయినాయి. ఇప్పుడు ఇదో గండం 3 గండం మళ్ళీ అని కూడా చూసుకుంటా. ఎప్పటికున్నా ఆయన పానం తీస్తా అంటున్నాడు. నా పిల్లగాని పానాలు కాపాడే బాధిస్తా మీది. కొమరమ్మ పానాలు తీస్తా అంటారు. కొమరమ్మ ఏం బాధిస్తానో కొమరమ్మ బాధిస్తాను. నా పిల్లగాని ఏం కావద్దు, ఏమైనా కొమరమ్మ బాధిస్తాను. నా పిల్లగాని కరకాల ముళ్ళు నాటిని కూడా కొమరమ్మ బాధిస్తాను. 31/3/2026 నాడు నైట్ మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మాకు మండలంలోని ఉడిత్యాల గ్రామం నుంచి వచ్చింది. ఈ నక్క కొమరయ్య అని అతను జబర్దస్త్లో టీవీ యాంకర్గా టీవీ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు అని అతను కాల్ చేసి మా ఇంటి మీద గుర్తిరని వ్యక్తులు వచ్చిందని మేము వెళ్ళిన సీన్ మీదకి వెళ్ళి చూసి అనగా కొంతమంది రాళ్ళు కట్టెలు విసిరేశారు. దాన్ని వేసిన గుర్తిరని వ్యక్తులు అని చెప్పి మాకు చెప్పింది. తర్వాత ఆయన వెరిఫై చేసుకొని ఆయన కింద పనిచేసిన శ్రీనాథ్ అని కాస్టేజ్గూడెము, ఆయనకు వాళ్ళకి చిన్న గొడవలు ఉన్నాయంట. ఆ క్రమంలో మనసులో పెట్టుకొని ఈ శ్రీనాథ్కి సంబంధించిన వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్. అయితే కాసిరెడ్డిగూడకు చెందిన కొందరు తనపై దాడికి పాల్పడ్డారని బాలానగర్ పోలీస్ స్టేషన్లో కొమరక్క ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్ స్నేహితులు సెల్ఫీ నెపంతో వచ్చి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇక కొమరక్కపై దాడి కేసులో ఒక కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తోంది. గత 4 ఏళ్లుగా కొమరక్క లైంగికంగా వేధిస్తోంది అంటూ తన అసిస్టెంట్ శ్రీనాథ్ చెప్పడం జరిగింది. అందుకే తన స్నేహితులు దాడికి ప్రయత్నించినట్టుగా కూడా చెప్పాడు. 2 ఏళ్లుగా అసభ్యకర వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనాథ్. అయితే తాను ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ కూడా వాపోతున్నారు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతోనే అటు బంగారం పోయిందంటూ కూడా నా పైన అక్రమంగా కేసు కూడా బనాయించారు అంటూ కూడా శ్రీనాథ్ ఆరోపిస్తున్నారు.